Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. కేసీఆర్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రము ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ తల్లి. ఇచ్చినటువంటి తెలంగాణలో మిగులు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఈరోజు డిస్కామ్ కూడా 16,000 కోట్ల అప్పుల పాలు చేసి రైతాంగానికి మా పిసిసి అధ్యక్షుడు అమెరికాలో ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు తెలంగాణలో కరెంటు పరిస్థితి ఏందని విలేకరి అడిగితే రైతులకు నిరంతరంగా పొద్దంతా 12 గంటలు ఇస్తే పొద్దంతా కరెంటు నిరంతరంగా ఇస్తే రైతాంగానికి సరిపోతుంది. ఉచిత విద్యుత్ పేరుతో అవినీతి జరుగుతున్నది. ఆ అవినీతిని వ్యతిరేకిస్తున్నాం. ఉచిత కరెంటు పెట్టింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం 2009లో ఈరోజు ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఉచిత కరెంట్ ఇచ్చి రైతులను ఆదుకొని ₹1,00,000 రుణమాఫీ ఏకకాలంలో 72,000 కోట్ల మాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ. నువ్వు ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని ఈ రోజు వరకు కూడా చేయకుండా 5 లక్షల కోట్ల అప్పు చేసి ప్రతి పుట్టిన మనిషి మీద తల మీద అప్పు మోపి ఈరోజు నీ కుటుంబం, కేసీఆర్ కుటుంబం, మంత్రుల కుటుంబాలు, ఎమ్మెల్యేల కుటుంబాలు బాగుపడ్డాయి తప్ప ఏ వర్గం కూడా సుఖంగా లేరు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి అధికారంలోకి రాబోతుంది. సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది, ప్రజల నాడేటో పోతుందని చెప్పి ఈరోజు మా పిసిసి అధ్యక్షుడి మాటలను వక్రీకరించి మంత్రులు ఈరోజు ఎమ్మెల్యేలు రోడ్లెక్కి మా పిసిసి అధ్యక్షుడిని దిష్టిబొమ్మ దగ్ధం చేయడం ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. నీ చిత్తశుద్ధి సాటుకోవాలంటే రైతులకు ₹1,00,000 రుణమాఫీ ఏకకాలంలో బ్యాంక్ ఖాతాలో జమ చేసి రైతుల పట్ల నీ చిత్తశుద్ధిని వాడుకో. ఒకసారి 25,000 అంటావు, ఒకసారి 50,000 వరకేనంటావు. ఈరోజు రైతుల పండించిన పంటలు 9 సంవత్సరాల్లో 18 పంటలు ఈరోజు సంచికి 4 కిలోలు, కింటానికి 10 కిలోలు దోసుకుంటుంటే దోసుకున్నని పక్కన ఈ ప్రభుత్వం, కేసీఆర్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ రైతుల పక్షాన నిలబడలేదు. రైతుల రక్తం దాగే రాబందుల ప్రభుత్వం అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. కార్మిక సోదరులు చనిపోవడానికి కారణమైందని తెలుసుకున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. నీ లెక్క ఫామ్ హౌస్ నుంచి ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్లకుండా కార్మికులను, రైతులను, పేద బడుగు బలహీన వర్గాల రక్తం రాగే ఈ దోపిడీ ప్రభుత్వాన్ని ప్రజానికం కనిపెడతా ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఈరోజు సింగరేణి కార్మికులు, విద్యార్థులు, మేధావులు, కవులు, కళాకారులు, పేదలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు అందరూ కూడా గమనిస్తున్నారు. నిన్న మన ఎమ్మెల్యే రమణారెడ్డి అంటాడు, అడవి గ్రామాలకు పోయి నువ్వు ₹4,000 పెన్షన్ ఇస్తారా? ఇచ్చి చూపెడతాం. కాంగ్రెస్ పార్టీ ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని చేసింది. ₹1,00,000 రుణమాఫీ చేసింది, ఉచిత కరెంట్ ఇచ్చింది. ఆ కరెంట్ ఇవ్వడం వల్లనే 2009లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ ఎమ్మెల్యే రమణారెడ్డి చీఫ్ విప్గా ఉన్నాడు. అది మర్చిపోయి మాట్లాడుతున్నాడు. ఈ దేశానికి స్వతంత్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ₹4,000 పెన్షనే కాకుండా ఈరోజు వృద్ధులకు, వితంతులకు, వికలాంగులకు మారిందన్నావురా